కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మరణము, డెత్. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. The day of death is better than the day of one's birth. The preacher, Ecclesiastes chapter 7 verse 1. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. పచ్చిక బయళ్లలో పరుండజేయును, శాంత జలాల చెంత నడిపించును. పచ్చిక బయళ్లలో పరుండజేయును, శాంత జలాల చెంత నడిపించును. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. చూసారా ఎంత అర్థవంతమైనటువంటి పాటలు. ఎంతోమంది చక్కని ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ గళంలోని మాధుర్యాన్ని బట్టి చక్కగా పాడగలరు కదా. టాప్ 10 సింగర్స్ని తీసుకుందాం భారతదేశంలో. లతా మంగేష్కర్ గారు నిశ్చయంగా ఫస్ట్ ఉంటారు కదా, గొప్ప చక్కని గాయని. అట్లనే మనం ఇంకా ఆ లిస్టుని చూస్తూ ఉంటే పి సుశీల గారు ఉంటారు, తర్వాత ఎస్ జానకి గారు ఉంటారు, వాణి జయరామ్ గారు ఉంటారు, కళాయిమణి వాణి జయరామ్ గారు ఉంటారు, తర్వాత చిత్ర గారు ఉంటారు. చూసారా ఎంత చక్కని తలాంతు దేవుడు వీరికి ఇచ్చారు. దేవుడిచ్చినటువంటి తలాంతును దేవుని నామ మహిమార్థం మనం వాడినప్పుడు మనం ధన్యులమవుతాం. ధన్యులు 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 యెహోవా దేవునిగా గలవారి ధన్యులు 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 యెహోవా దేవునిగా గలవారి ధన్యులు ధన్యులు ధన్యులు. నీ వలన బలమునందు వారందరూ ధన్యులు, వారెల్ల వేళలందు ధైర్యముగా జీవింతురు. ధన్యులు 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 ధన్యులు. నేటి వాక్య భాగం ఏమిటి? ఒకని జన్మదినము కంటే ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. The day of death is better than one's day of birth. Ecclesiastes chapter 7 verse 1. ఒక గొప్ప దైవజనులు ప్రతి
బుధవారం సాయంత్రం ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసేవారు ఐఐటిలో స్టూడెంట్స్ కోసం. ఆయన టెలికాం ఇండస్ట్రీలో గవర్నమెంట్ జాబు, రిటైర్ అయ్యారు. చక్కగా టెలికమ్యూనికేషన్స్లో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నేను ఎవరి కోసం చెప్తున్నాను? నూతక్కి జేసుదాస్ గారని మంచి దైవజనులు, లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్కి చెందినటువంటి విశ్వాసి. తదుపరి ప్రభు కృపను బట్టి ఆయనే అనేక సంఘాలు కట్టారు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం, చర్చ్ని ఎస్టాబ్లిష్ చేసినట్లు, చర్చ్ని ప్లాంట్ చేసినట్లు నూతక్కి జేసుదాస్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా ఆయనకి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి తలాంతు ఏమిటంటే ఒక చర్చ్ ప్రారంభిస్తారు. చర్చ్ అంటే ఒక కట్టడం కాదు. చర్చిలు ఎంతో దివ్యమైనవి, ఎంతో మనోహరమైనటువంటివి, ఎంతో సుందరమైనటువంటివి చర్చెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కదా. ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకుంటే నాస్ట్రడామసా ఫ్రాన్స్లో ఏదో చర్చ్ ఉంది కదా, రీసెంట్గా రెనోవేట్ చేశారు. ఎన్ మీద వస్తుంది, అదేమిటో ఒక్కొక్కసారి గుర్తుకు రాదు. ఫ్రెంచ్ కన్స్ట్రక్షన్ చాలా వింతగా ఉంటుంది. ఇండియన్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇండియన్ టెంపుల్స్ చూస్తే ఫారిన్ నుంచి వస్తారు అనేక మంది టూరిస్టులు. ఫారిన్ నుంచి వచ్చి ఇండియన్ టెంపుల్స్లో ఉన్నటువంటి చక్కని ఆర్కిటెక్చర్, ఆ చక్కని ఆర్కిటెక్చర్ని చూడడానికి వస్తూ ఉంటారనమాట. భారతదేశంలో కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానం, తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్, ఇట్లా అనేకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి కదా. ఈ టెంపుల్స్ చక్కగా కట్టడాలు చూడడానికి, తర్వాత ఆ ప్రీస్ట్లో చేస్తున్నటువంటి ఆరాధన చూడడానికి ఫారినర్స్ వస్తారు. చాలామంది చక్కగా వీడియోస్ రికార్డ్ చేసుకుంటారు, ఫొటోస్ రికార్డ్ చేసుకుంటారు, వాటి మీద పుస్తకాలు రాస్తారు, పరిశోధన గ్రంథ రీసెర్చ్ కోసం కూడా వస్తారు చాలామంది ఫారినర్స్. ఎందుకంటే భారతదేశంలో, భారతదేశ సంస్కృతిలో తెలుసుకొనవలసినటువంటి విషయాలు చాలామంది ఉన్నాయి. ఈ ప్రీస్టులు ఉంటారు, పురోహితులు. ఆ పురోహితుల దగ్గర ఎంత జ్ఞానం ఉంది చెప్పండి. మనకు అర్థం కాదు వాళ్ళు చదివే మంత్రాలు. ఒక మంత్రం మనకు అర్థమై చావదు. ఆ మంత్రాల అర్థం తెలుసుకుంటే ఎంత ఆశీర్వాదం. అట్లాగనే బైబిల్ గ్రంథంలో జీవమన్నది, బైబిల్ గ్రంథంలో జ్ఞానం అన్నది ఒక్క మాట అర్థమై చచ్చేది కాదు నాకు. గంటల తరబడి చదువుతాను. ఏమిటి గ్రీకు లాటిన్ లాగా ఉంది, ఇదేమిటో అరవం లాగా ఉంది, ఇదేంటో అరబిక్ భాషలాగా ఉంది. తెలుగులో చదివినా కూడా అర్థమై చావదు. అదేమిటంటే వింతైన తెలుగు గ్రాంధికం అంటే బ్రాహ్మిన్స్ ట్రాన్స్లేట్ చేస్తారు కదా. ట్రాన్స్లేషను బిగినింగ్లో బ్రాహ్మిన్స్ తెలుగు, ఆ పండిట్స్ కదా, తెలుగు పండితులు, వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే యాస భాష ఉండదు. చక్కగా స్పష్టమైనటువంటి భాష, చక్కగా గ్రామరు అన్నీ కూడా బాగుంటాయి. కానీ చదవడానికి మనకే కష్టం, చదివే వాళ్ళకి కష్టం, రాసేవాళ్ళకి ఏం కష్టం. అయినా దేవుని కృప ఉండకపోతే ట్రాన్స్లేట్ చేయలేరు కదా. ఇప్పుడంటే ట్రాన్స్లేషన్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు జపాన్ వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలజీ. ఇప్పుడు నేను తెలుగులో ప్రసంగం చేస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళ భాషలో వినబడుతుంది. టెక్నాలజీ చూసారా. అప్పుడు ఇటువంటి టెక్నాలజీ లేనటువంటి కాలంలో పేతురు వర్తమానం చెప్తున్నప్పుడు, ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా వారి వారి భాషలో ప్రసంగం చేస్తున్నట్టు అనిపించింది. చూసారా, అది దేవుని ఆత్మకార్యం. ఇప్పుడు మనం టెక్నాలజీ 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 అని అనుకుంటున్నటువంటి విషయాలు ఆనాడు, అంటే అనేక సెంచరీస్ క్రితం దేవుని పరిశుద్ధాత్మ వలన జరిగాయి కదా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏమిటి, జీపేలు, గూగుల్ పేలు, ఈ మనీ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ మనం అనుకుంటున్నాం కదా. ఎవరైనా అవసరతలో, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటే, ఇప్పుడు మన బంధువులే అవసరతలో ఉన్నారు, డబ్బు కావాల్సినటువంటి అవసరత, మన స్నేహితుడు అవసరత. ఎక్కడో ఇజ్రాయెల్లో ఉండి నేను ఒక మెసేజ్ ఎవరైనా చేస్తే, మా అమ్మగారికి ఆపరేషను సార్, కొంచెం డబ్బులు సహాయం కావాలి, వెంటనే పరిగెట్టేది పోస్ట్ ఆఫీస్కి. పోస్ట్ ఆఫీస్లోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అన్నమాట, మనీ ట్రాన్సాక్షన్స్. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేది అంటే వెస్ట్రన్ యూనియన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, వెస్ట్రన్ యూనియన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ వస్తే
బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ కమిషన్ ఎక్కువయ్యేదనమాట. అందువల్ల ఇజ్రాయెల్‌లో పరిగెత్తుకుని పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి ఎవరు అడిగినా సరే, ఏ అవసరత ఉన్నా సరే, ఇంటికైనా, స్నేహితులైనా, అవసరతలో ఉన్న మిత్రులైనా ఎవరు అడిగినా అట్లా పోస్ట్ ఆఫీస్‌కి పరిగెత్తేది. వెస్టర్న్ యూనియన్‌లో ట్రాన్స్ఫర్ చేసేది. ఎందుకంటే వెస్టర్న్ యూనియన్ వచ్చి కమిషన్ తక్కువనమాట. బ్యాంక్ టు బ్యాంకు మిజ్రాహీ బ్యాంక్ నుంచి నా ఎస్‌బీఐ ఇండియా, ఐఐటీ మద్రాస్‌లో బ్యాంక్‌కి ట్రాన్స్ఫర్ చేసేవాడిని ఫస్ట్‌లో తెలియక. కమిషన్ ఎక్కువైపోయేది. కమిషను ఎక్కువ డాలర్స్ కమిషన్ పే చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్‌గా అయిపోతుంది మనీ ట్రాన్స్‌ఫరు. అంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ఇంకా మనం ఫోన్‌లో చేసుకోవట్లేదు. ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పోస్ట్ ఆఫీసో, బ్యాంకో వెళ్ళాలి కదా! ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ఎక్కడ చేసుకుంటున్నాం? జీపే. అసలు జీపే అంటే ఏమిటో నాకు తెలీదు. ఒక ఫ్రెండు అయ్యప్పన్ దాస్ అని కేరళ ఫోన్ చేసి, సార్ మా పిల్లలు సినిమా హాల్‌లో ఉన్నారండి. ఇప్పుడు ఇంటర్వెల్‌లో పిల్లలు ఏవో కొనుక్కోవాలని అనుకుంటున్నారు. నా దగ్గరేమో ఫోన్ లేదు. కొంచెం పిల్లలకి డబ్బులు పంపండి. జీపేలో కొంచెం మనీ ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. దాస్ జీపే ఏంటయ్యా? నా దగ్గర జీపే లేదే అన్నాను. అంటే నేను యూజ్ చేసేదేమో ఓన్లీ ఫోన్‌పే అనమాట. అప్పుడు నాకు ఫోన్‌పే మాత్రమే తెలుసు. అప్పుడు చెప్పాడనమాట చక్కగా, మంచిగా, స్పష్టంగా మాట్లాడతాడు. జీపే అంటే ఫోన్‌పే లాగానే సార్, మీ మొబైల్ యాప్స్ ఉంటాయి కదా! ఆ యాప్స్‌లో గూగుల్ పే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఈజీగా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ పిల్లల ఫ్రెండు ఫోన్ నెంబరు ఇచ్చి జీపే చేయమన్నారు. అట్లా నేర్చుకున్నాననమాట. ఏమిటి, జీపే ఎట్లా యూజ్ చేయాలి. ఇప్పుడంతా కూడా జీపే. ఫోన్‌పే తగ్గిపోయింది, జీపే. అట్లా స్నేహితులు ఉంటే మనకు అట్లాంటి విషయాలు తెలుస్తాయి. అదేమిటది, తండ్రి మనస్సు. చూసారా, తండ్రి తన పిల్లలకి అవసరతలో ఉన్నప్పుడు తన దగ్గర లేకపోయినా, అడిగైనా, అప్పు చేసైనా ఇస్తారు కదా! అది తండ్రి మనస్సు. అదే యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు. మీరు చెడ్డవారైండియు అంటే అది మళ్ళా వినేవాళ్ళకి కోపం. ఎందుకు కోపతాపాలు? వాస్తవమే కదా! యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను నేను. నా సొంత మాటలు ఏమైనా చెప్తున్నానా? మీరు చెడ్డవారై, మేమెక్కడ చెడ్డవారం, మేము చెడ్డవారం కాదు, మంచివాళ్ళమే అని వాదిస్తారు. మంచివాళ్ళేనండి. అయిపోయాయి. ఇప్పుడు నేను ఇజ్రాయెల్‌లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేశాను కదా! కొన్ని సందర్భాల్లో రెఫరీస్‌ని వాళ్ళు చెప్పినటువంటి సజెషన్స్‌కు అగ్రీ అవ్వకుండా లెంథీ ఎక్స్‌ప్లనేషన్స్ ఇచ్చేవాడిననమాట. ఎందుకని అట్లా రాయాల్సొచ్చింది, ఎందుకని ఆ సెంటెన్స్ ఉండాలి, ఎందుకని ఆ ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి, ఎందుకని ఆ ఇన్ఫరెన్స్ ఉండాలి, ఎందుకని ఆ డేటా ఉండాలి అని రెఫరీస్ తీసేయడానికి నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేవాడిననమాట. లెంథీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్. అహరోన్ గడెంకన్ గారు దాన్ని చదివి, అంటే అక్కడ ఇజ్రాయెల్‌లో నా పోస్ట్ డాక్టరల్ సూపర్వైజర్ గారు చదివి, ఎందుకు అగ్రీడ్ అంటే పోయాయి కదా, ఫాలోడ్ అంటే పోయాయి కదా, ఇంత లెంథీ ఆన్సర్స్ ఎందుకు? వై మర్డర్ వెన్ కార్డ్స్ కెన్ డూ? లెట్ దెమ్ ఫీల్ జాయ్, అగ్రీ విత్ దెమ్, ఫాలో దేర్ సజెషన్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్. అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు పబ్లిష్ ద పేపర్, అంతే కదా. 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్ళి చేయాలి అంటారు. అది ఏమిటంటే లోక పద్ధతి, లోకరీతి. దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు వ్యత్యాసంగా ఉంటారు. దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు నమ్మినటువంటి ఆ వాక్యాన్ని, ఆ సిద్ధాంతాల్ని అనుకరించి కష్టమైన, నష్టమైన, ఒడిదుడుకులైన, ఇబ్బందులైన ఇరుకు మార్గంలో వెళ్తారు. ఆ ఇరుకు మార్గంలో వెళ్ళటం వల్ల చివరికి వాళ్ళు ఎక్కడికి చేరతారు అంటే పరలోకంలో చేరతారు, విజయంలో చేరతారు. చూస్తారా? అందువల్ల ఎప్పుడు కూడా మన ఎదుట 2 చాయిసెస్ ఉంటాయి. ప్రతి వాళ్ళ ఎదుట కూడా 2 చాయిసెస్ ఎప్పుడూ ఉంటాయి. మల్టిపుల్ చాయిసెస్ కూడా ఉంటాయి. కానీ ఏది కష్టమైందో, ఏది క్లిష్టమైనదో, ఏది ఇరుకైనటువంటిదో, ఏది దేవుని దృష్టికి అనుకూలమైందో ఆ చాయిస్ మనం తీసుకున్నట్లయితే చివరికి మనం ఆశీర్వదింపబడతాం. చివరికి మనం సేఫ్‌గా రీచ్ అవుతాం గమ్యస్థానం. ఇప్పుడు యెరూషలేం వెళ్ళాలి. రామతమిదార్‌లో ఉన్నాను. ఏ బస్ తీసుకోవాలి? 400 నెంబర్ బస్ తీసుకుంటే రామత్ గారి నుంచి యెరూషలేం ఒక గంటలో వెళ్తాను. ఎక్కడమే రాంగ్ నెంబర్ బస్సు ఎక్కితే మధ్యలో దిగిపోవాలి కదా, గమ్యం చేరను కదా. అందువల్ల
ఒక పాస్టర్ గారు ఇట్లా చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, బైబిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే BIBLE, బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ముందు బైబిల్ గ్రంథాన్ని ఒక బేసిక్ ఇన్స్ట్రక్షన్గా తెలుసుకుని ఉండాలి. అందుకని మనం ఈ వర్తమానాలు చెప్పిన వాక్యం చెప్పిన ఏంటంటే బైబిల్ ఒక బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అనమాట. చూడండి, వాళ్ళ అనుభవ సారాన్ని పాస్టర్లు గారు పాదిరి అంటారు. అంటే చర్చ్ ఫాదర్ అనమాట, క్యాథలిక్ ప్రీస్ట్. వాళ్ళ అనుభవ సారాన్ని చక్కగా వాళ్ళు అట్లా సెర్మన్స్ రూపంలో చెప్తారు. గత సండే హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో ప్రొఫెసర్ ఎడ్విన్ జబరాజు గారు వచ్చారు. ఆయన గురుకుల థియాలజీ కాలేజ్లో ప్రొఫెసర్ గారు అనమాట. ఎంత ఎక్స్పీరియన్స్ చూడండి, ఎంతమంది బ్యాచెస్కు ఎంతమంది స్టూడెంట్స్కు వాళ్ళు థియాలజీలో డిగ్రీస్ ఇచ్చారు, ఎంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు టీచ్ చేస్తారు. ఆయన స్పెషలైజేషన్ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్. ఆయన న్యూ టెస్ట్మెంట్ టీచ్ చేస్తూ ఉంటారు. మెసేజ్ వచ్చి సర్మన్ వచ్చి ఎక్లీసియాస్టిస్. ఇదొకటి తంట. ఏమిటంటే ఆదివారం చర్చికి వెళ్తారు, చర్చికి వెళతారు, సంఘం అంతటితో చక్కగా దేవుడిని ఆరాధిస్తారు. తర్వాత బయటకు వచ్చాక మా పాస్టర్ గారు ఏం చెప్పారండి ఈరోజు వాక్యం ఏంటంటే, ఏదో చెప్పారు మర్చిపోయాను, జ్ఞాపకం లేదు. అన్నీ జ్ఞాపకం ఉంటాయి, వాక్యమే జ్ఞాపకం ఉండదు. అందుకని చెప్పి రాసి పెట్టుకోవడం మంచి అలవాటు. నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండేవాడిని అనమాట. చదువు రానటువంటి వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఇల్లిటరేట్ అనమాట. స్కూల్ స్టడీస్ లేవు, కాలేజ్ స్టడీస్ అంతకంటే లేవు. అంత ఆల్మోస్ట్ ఇల్లిటరేట్గా ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఇంట్లో పని చేసుకునేవారుగా, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునేవారు, కూలీ పనులు చేసుకునేవారు, ఆ పని ఈ పని చేసుకునేవారు. అట్లాంటి నిరుపేదలైనటువంటి వారు చర్చికి వస్తారా, వాళ్ళు వచ్చేటప్పుడు చిన్న పుస్తకం తెచ్చుకుంటారు. చిన్న పుస్తకము, ముక్కులేని పెన్సిల్ తెచ్చుకుంటారు. ముక్కులేని పెన్సిల్, ఒక రీఫులు, అదొక ఆ పెన్ను, ఆ పుస్తకం చూస్తేనే నవ్వు వస్తుంది. పాస్టర్ గారు ఏం చెప్తున్నారో అది రాసుకోవడానికి ప్రయత్నం. ఆ తెలుగు చదివితే నాకే నవ్వొచ్చేది. పాపం వాళ్ళకి రాయడం రాదు. మత్తయ్య అంటే మా తాయి, యోహాను అంటే ఏ హోను. వాళ్ళకి పాపం తెలుగు రాదు, చదువుకోలేదు. మనకి అంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఆసక్తి. మర్చిపోతాం, వాక్యం మర్చిపోతాం. పాస్టర్ గారు చెప్పినప్పుడు చక్కగా అది రాసి పెట్టుకుంటే వాళ్ళ భాషలో వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళకి వచ్చిన తెలుగులోనే తప్పులైనా రాసుకుని చదువుకుంటారు. మళ్ళా అది ఇంటికెళ్ళి ప్రతిరోజు పాస్టర్ గారు ఏం చెప్పారు అని చదువుకునేది. అంత మాత్రం కాదు, ప్రతిరోజు ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఉదయం అన్నం వండుకుంటారు. అందులో వంట చేసేటప్పుడు ఒక గుప్పుడు బియ్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం తీసి అట్లానే పెడతారు. 6 రోజులు అయిపోయినాక ఆదివారం ఆ బియ్యం చర్చికి తీసుకొచ్చి పాస్టర్ గారికి కానుక ఇస్తారనమాట చర్చిలో. చూసారా, ఏమిటంటే దేవుడు మాకు ఈ ధాన్యాన్ని ఇచ్చాడు, ఈ ఆహారాన్ని ఇచ్చాడు, ఎంతోమంది తినడానికి ఆహారం లేకుండా ఉన్నారు అని చెప్పి కృతజ్ఞత. చూసారా, అట్లాంటి చర్చెస్ ఎక్కడ కనబడుతున్నాయి ఇప్పుడు? అంతా ఆ ఓల్డ్ ట్రెడిషన్స్, ఆ పాత కాలపు చర్చ్ ట్రెడిషన్స్ ఇప్పుడు ఎక్కడ కనపడట్లా కదా. పూర్వం ఏంటి, ఒకళ్ళ ఇంట్లో చిక్కుడు పాదు ఉంటుంది, ఒకళ్ళ ఇంట్లో ఆనపాదు ఉంటుంది, ఒకళ్ళ ఇంట్లో కోడి ఉంటుంది, కోళ్ళు ఉంటాయి. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే పల్లెటూరులో ఆనపకాయ పాదు ఉన్నటువంటి వాళ్ళు ఆనపకాయ, తర్వాత మొలక చెట్టు ఉన్నటువంటి వాళ్ళు ములక్కాళ్ళు, కోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కోడిగుడ్లు, ఇట్లా అన్నీ తెచ్చి జామ చెట్టు ఉన్నటువంటి వాళ్ళు జాంపళ్ళు, ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు కదా, ఫస్ట్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చి పాస్టర్ గారికి చర్చిలో ఇస్తారు. ఆ పాద్రి గారు ఏం చేస్తారంటే పాద్రి గారికి ఆ ఊరంతట్లో, ఆ గ్రామం అంతట్లో ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, పని లేనటువంటి వాళ్ళు ఉంటారు, అనాథ పిల్లలు ఉంటారు, తినడానికి ఏమీ లేనటువంటి విధరాండ్రు ఉంటారు. ఇవన్నీ సేకరించి భద్రంగా చక్కగా ధాన్యం, ఆ బియ్యం, ఆ గుడ్లు, పాస్టర్ గారికి ఇంకా వేరే పని ఉండదు, వేరే జీతం ఉండదు. పాస్టర్ గారికి ఆ వారం అంతటికి కావాల్సినటువంటి ఆహారం ఎక్కడ వస్తుందంటే ఈ బియ్యం, విశ్వాసులు ఇచ్చినటువంటి ఈ గుడ్లు, తర్వాత ఈ చిక్కుళ్ళు, తర్వాత ఈ కాయగూరలు, అట్లా అనమాట. కానుకలు, తర్వాత
ఒకళ్ళు రూపాయి వేస్తారు, ఒకళ్ళు రూ. 5 వేస్తారు, రూ. 10 వేస్తారు. ఇట్లా చిన్న చిన్న కానుకలు. ఆ కానుకలు వేస్తా ఉంటే టంగ్ 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 అని శబ్దం కూడా వస్తుందనమాట. ఏమిటి, ఒక చిన్న కానుక పెట్టి ఉంటుంది. ఆ కానుక పెట్టేమో వుడెన్ బాక్స్ అనమాట. వుడ్తో చేసినటువంటి ఆ బాక్స్లో కానుకలు పట్టేటప్పుడు అనమాట. కానుకలు పట్టేటప్పుడు ఎక్కువ ఈ పాట పాడతారు. ఏం పాట, ఏమిటంటే అంత చిన్న చిన్న చర్చెస్ నుంచి వచ్చినప్పుడు అవన్నీ కూడా చూస్తాం కదా. దేవుడు ఎంత గొప్పవాడు అని అనుభవపూర్వకంగా తెలుస్తున్నాను కదా. అట్లా నేర్చుకున్నాను వాక్యం. వినటం వలన విశ్వాసం కలుగును కదా. ఆ టంగ్ 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 అని రూపాయి, రూపాయి అయినా పాపం పాస్టర్ గారు ఏమనరు. ఏంటంటే ఒక్కొక్కళ్ళ స్తోమత ఒక్కొక్కలా ఉంటుంది. ఎక్కువ ఇచ్చినటువంటి వాళ్ళని ప్రేమించి, తక్కువ ఇచ్చినటువంటి వాళ్ళని ద్వేషిస్తే పాదరి ఎట్లా అవుతారు? తండ్రి అంటే ఏమిటి, అందరిని ఒకేలాగా ప్రేమించాలి. అట్లాంటి సంఘాలు ఉన్నాయన్నమాట. ఆ సంఘంలో మనం ఎక్కడున్నాం, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. దానికి దీనికి సంబంధం ఏంటండి? సార్ ఆప్ కహా సే పढ़ा रहे हैं, क्या पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है సార్. అంటే ఏంటంటే, సార్ మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారో, ఏం చెప్తున్నారో మాకేం అర్థం కావట్లేదు అంటారు. ఏమిటంటే ఆ కనెక్షను గ్రాస్ప్ చేయడం కష్టం అయిపోతుందనమాట. అందరికీ అంతే. ఇప్పుడు ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్‌లో ఒక విశ్వాసి ఉంది. ఒక విశ్వాసి ఏంటి, చాలామంది విశ్వాసులు ఉంటారు. ఈ విశ్వాసి ప్రత్యేకత ఏంటంటే 100% అటెండెన్స్. ఒక్క సండే కూడా ఈవిడ మిస్ అవ్వదు. ఒక్క సండే కూడా మానదనమాట. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ విశ్వాసి స్పెషాలిటీ పంక్చువల్‌గా ఉంటుందనమాట. 7 గంటలకు చర్చ్ అంటే 6:30 కల్లా ఆవిడ చర్చ్‌లో ఉండాలి. ఆ చర్చ్‌లో ఫస్ట్ బెల్‌లో అంటే ఏంటంటే, పూర్వం 7 గంటలకు చర్చ్ అంటే 3 బెల్స్ కొడతారు. ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్. ఫస్ట్ బెల్ ఒకసారి, సెకండ్ బెల్ 2 టైమ్స్, థర్డ్ బెల్ 3 టైమ్స్. అంటే థర్డ్ బెల్ కొట్టేటప్పటికి అందరూ హాజరవ్వాలి. ఇప్పుడు అంతా మారిపోయిందిలేండి. ఇప్పుడు అసలు చర్చికి బెల్ టవర్ ఎక్కడుంది? అసలు ఆ చర్చ్ బెల్ ఎందుకు కొడతారో కూడా తెలీదు. ఆ బెల్ టవర్ ఎందుకు పెడతారో కూడా తెలీదు. దాని యొక్క అర్థం కూడా తెలీదు. అట్లా ఉంది పరిస్థితి. అంత మారిపోయింది కదా. ఈ విశ్వాస స్పెషాలిటీ ఏమిటంటే, అందరికంటే ముందు వస్తుంది చర్చ్‌కి. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఏ సండే కూడా మిస్ అవ్వదు. అంటే ఏంటంటే, పాస్టర్ గారు చెప్పినవన్నీ చాలా శ్రద్ధగా ఆలకిస్తుందనమాట. ఓసారి హోమ్ విజిట్స్ కోసం పాస్టర్ గారు ఎరక్కపోయి ఈవిడింటికి వెళ్ళారు. వెళ్తే మర్యాదలు బాగానే చేసింది. పాస్టర్ గారు, మీ వర్తమానాలంటే నాకు కొంచెం కష్టంగా ఉందండి. ఏంటమ్మా నా వర్తమానాల్లో తప్పేముందమ్మా, ఏమీ సరిగ్గా చెప్పలేదు, చెప్పమ్మా. మీరు చెప్పిందే చెప్తారు, చెప్పిందే చెప్తారు, చెప్పిందే చెప్తారు, ఎందుకండి అట్లా? చూసారా, కొంతమందికి నోటు దొరద ఎక్కువ నాలాగా. మీరు చెప్పిన విషయాన్నే చెప్తారు, చెప్పిన విషయాన్నే చెప్తారు, చెప్పిన విషయాన్నే చెప్తారు, మీకు కొత్త విషయాలు ఏం తెలియదా అండి అని అడిగింది. మాస్టర్ గారు పాపం ఏమని చెప్పారంటే, అమ్మా మీరు ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా చర్చ్కి వస్తారు, అదొకటి. తర్వాత మీరు చర్చ్కి అందరికంటే ముందు వస్తారు, అదొకటి. అందరూ మీలా కాదు కదమ్మా. కొంతమంది ఈ వారం వస్తారు, మళ్ళీ క్రిస్మస్కే వస్తారు. కొంతమంది క్రిస్మస్కి వస్తారు, మళ్ళీ ఈస్టర్కే వస్తారు. ఇంకొంతమంది కరెక్ట్గా చర్చ్ అయిపోయే బెనడిక్షన్ టైంకి వస్తారు. అట్లాంటి వాళ్ళ కోసం నేను రిపీట్ చేస్తానమ్మా ముఖ్యమైనటువంటి విషయాలు. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వాళ్ళని క్రింద లోకముందున్నటువంటి ఆ నరకం నుంచి తప్పించి పరలోకంలో నిత్య జీవానికి చేర్చే విషయాలు. ఏవి ప్రాముఖ్యమైనటువంటి విషయాలో అవి నేను తిరిగి మరల రిపీట్ చేస్తానమ్మా. అందరూ మీలాగా ఉండరు కదమ్మా. అందరికీ మీకున్నటువంటి సౌకర్యాలు ఉంటాయా? మీ ఆయనలాగా అందరూ గెజిటెడ్ ఆఫీసర్లా, మీ ఆయనలాగా అందరూ పోలీస్ ఆఫీసర్సా? మీకున్నట్లు అనేక పెళ్ళిళ్ళు ఉంటాయమ్మా అందరికీ అని అన్నయ్య అనేసారు మొహం మీద పాస్టర్ గారు. ఏమిటంటే, ఈవిడ పేదోరాలు, ముండ మోసింది, పెళ్లి చేసుకోవడం ఎందుకు, మళ్ళా పెళ్లి చేసుకుంది. అమ్మా అందరికీ మీకులాగా అనేక పెళ్ళిళ్ళు ఉండవు కదమ్మా. అందరికీ మీకున్నట్టు గెజిటెడ్ ఆఫీసర్లు భర్తగా ఉండరు కదమ్మా. అందరూ ప్రతి సండే రాలేరు కదమ్మా. అందరికీ ఉపయోగపడేలాగా నేను ఏది మనిషి పరలోకానికి చేరడం అవసరమో, చచ్చే ముందు తులసి తీర్థం పోస్తారు కదా మన నోట్లో, అట్లా ఏ వాక్యం వారిని పరలోకం చేరుస్తుందో ఆ మాటలు చెప్పిందే చెప్తున్నానమ్మా. అందుకనమ్మా అప్పటి నుంచి ఆవిడ చర్చికి రావడమే మానేసింది. నెక్స్ట్ సండే నుంచి యాబ్సెంట్.
ఆ? ఇంత మాట అంటాడా నన్ను? ఏ ముండం వస్తే పెళ్లి చేసుకోకూడదా? ఈయనకి పెళ్లి పెట్టాకులు లేవని అందరూ పెళ్లి పెట్టాకులు లేకుండా ఉంటారా? ఈయనకి పెళ్ళాం లేదని అందరూ పెళ్ళాం లేకుండా ఉంటారా అని చర్చి ముందుకు వచ్చే గొడవ పెట్టింది. నెక్స్ట్ సండే మళ్ళీ నేను ఎందుకు చర్చికి రావట్లేదని అడిగారు. ఈయన మా ఇంటికి వచ్చేసి నిర్వాహకం ఇది, నేను మొండ మోస్తానంట, పెళ్లి చేసుకోకూడదంట, నా మొగుడు గెజిటెడ్ ఆఫీసర్ అంట. నా మొగుడు ఏమైతే ఈయనకి ఎందుకంట, ఈయనకి పెళ్ళాం లేదని, ఈయనకి ఉద్యోగం లేదని అసూయతో నన్ను ఎట్లా అన్నాడు. ఏమిటి పాస్టర్ గారి మీద తగు. అయినా పాస్టర్ గారు పాపం ఏం అనలేదు. ఆవిడ చెప్పిందంతా విని మామూలుగానే వర్తమానం చెప్పిందే చెప్పి ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు అని ప్రసంగం, మళ్ళా అదే ప్రసంగం చేశారు. ఎందుకంటే వాస్తవమే కదా. అందరూ ఏమనుకున్నారంటే ఆయన తప్పు చెప్తున్నారేమో, ఒకని జన్మదినము ఒకని మరణ దినము కంటే మేలు, అదేమో వాస్తవం, ఈయనకి వాక్యం తెలియదు అనుకుంటా అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే పాస్టర్ గారు చెప్పింది కరెక్టే. ఒకని మరణ దినము జన్మదినము కంటే మేలు. ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఎట్లా చెప్పారు, ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే ఆ వ్యక్తి మరణించిన తర్వాతే తెలుస్తుంది. ఈ లోకంలో దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఆ తలాంతుని చక్కగా ఉపయోగించుకుని ఈ లోకయాత్రను ముగించుకుని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఈ మరణ శరీరము నుండి, ఈ దౌర్భాగ్యమైనటువంటి బంధకము నుండి, ఏమిటంటే దేహము ఒక చెరసాల అనమాట, ఒక ప్రిజన్ అనమాట. ఈ బాడీ ఏమిటంటే ఇట్స్ ప్రిజన్ ఫర్ ద సోల్. అందుకని చెప్పి ప్రిజన్ నుంచి సోల్ ఎప్పుడైతే వేరైపోతుందో అది ఒక రిలీజ్ ఫ్రమ్ ద ప్రిజన్ అనమాట. అందుకని ఒకని మరణ దినము జన్మదినము కంటే మేలు. ఈ మర్మం తెలుసుకోవడం చాలా గొప్ప విషయం అనమాట. ఎప్పుడైతే ఒక మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుని లోక యాత్ర అంతటిని ముగించుకుని దేవుడు తనకిచ్చినటువంటి పనులన్నీ ముగించుకుని చక్కని క్రియలు చేసి ఈ లోక యాత్ర ముగించుకుని పరలోకం వెళ్ళిపోతాడో ఆ వ్యక్తి యొక్క క్రియలు అతని వెంట వస్తాయి. అందువలన అతని యొక్క మరణ దినము జన్మదినము కంటే మేలు. పాస్టర్ గారికి వాక్యం తెలియక కాదు రిపీట్ చేసేది, పాస్టర్ గారికి వాక్యం తెలియక కాదు. మీరు అనుకున్నట్లుగా పాస్టర్ గారు తప్పు చెప్తున్నారు అని అనుకోవచ్చు. పాస్టర్ గారు ఎందుకు తప్పు చెప్తారు? అందుకని చెప్పి ఈవిడ చర్చికి వెళ్ళడమే మానేసింది. ఎవరికి నష్టం? అర్థమైంది కదా. The day of death is better than the day of one's birth. May God bless the audience. Amen.